బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల కొండపై స్థలం కేటాయింపు వివాదంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపారు. ఇక తిరుమల కొండపై స్థలం కోరుతూ జంగా కృష్ణమూర్తి చేసిన అభ్యర్థనకు సంబంధించి పాలక మండలిలో స్థలం కేటాయింపుపై తీర్మానం జరిగినప్పటికీ అందరికీ రూల్ ఒకేలా ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ బోర్డు తీర్మానాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఇక ఈ అంశంపై సీఎంకు నివేదిక కూడా అందగా తన వివరణ తీసుకోకుండా స్థలం కేటాయింపు ప్రక్రియను నిలిపివేయడంపై జంగా కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. తిరుమల కొండపై స్థలం కేటాయింపు వివాదంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేతైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపారు. ఇక తిరుమల కొండపై స్థలం కోరుతూ జంగా కృష్ణమూర్తి చేసిన అభ్యర్థనకు సంబంధించి పాలక మండలిలో స్థలం కేటాయింపుపై తీర్మానం జరిగినప్పటికీ కూడా అందరికీ రూల్ ఒకేలా ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ బోర్డు తీర్మానాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఇక ఈ అంశంపై సీఎంకు నివేదిక కూడా అందగా తన వివరణ తీసుకోకుండా స్థలం కేటాయింపు ప్రక్రియను నిలిపివేయడంపై జంగా కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యుడైనటువంటి జంగా కృష్ణమూర్తి నాయుడు తన బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయనకి తిరుమలలో ఉన్నటువంటి బాలాజీ నగర్ ఫ్లాట్ నెంబర్ 2లో ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర ట్రస్ట్ ద్వారా అది కేటాయించుకున్నప్పటికీ దాంట్లో అతని పేరుతో ఉన్నప్పటికీ అది ఈ యొక్క టీటీడీ పాలక మండలి తీసుకున్నటువంటి తీర్మానంలో కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద నిన్న జరిగినటువంటి ఏదైతే మంత్రివర్గ సమావేశం ఉందో దీంట్లో తీసుకున్నట్టయితే దాన్ని రద్దు చేస్తూ పత్రాన్ని కూడా రిలీజ్ చేసి టీటీడీకి కూడా పంపించడం జరిగింది. అయితే మనస్తాపానికి చెందినటువంటి జంగా కృష్ణమూర్తి గత 2 రోజులుగా ఏదైతే ఈ యొక్క ప్లాట్ ఉందో తిరుమలలో దీనిపైన పూర్తిగా ఒక ప్రధానమైనటువంటి వార్తా పత్రికలో రావడము, దీనిపైన వెంటనే ఇటు ముఖ్యమంత్రి స్పందించి అందరికీ ఒకే దిశగా ఉండాలన్నటువంటి నేపథ్యంలో దాన్ని రద్దు చేశారు. అయితే ఇక్కడ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ కి సంబంధించి పాలక మండలి ఇచ్చినటువంటి తీర్మానం ఉన్నప్పటికీ అక్కడ ఈ యొక్క కేబినెట్ సమావేశంలో దీన్ని రద్దుపరచడంతో బీసీలను అవమానపరుస్తున్నారని కూడా జంగా కృష్ణమూర్తి మనోవేదన చెంది ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి సంబంధించి సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ అఫీషియల్ గా ఆయన లేఖ కూడా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో నుంచి కూడా ఎవరికి పైన ఈ యొక్క గెస్ట్ హౌస్లు కట్టవచ్చు, అలాగే దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అని నిలిపివేసినప్పటికీ ఈ రోజు జంగా కృష్ణమూర్తి బాలాజీ నగర్ అంటే గతంలో స్థానికంగా ఉన్నటువంటి వారి నివాసాలన్నీ కూడా తొలగించి అక్కడ ప్లాట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఆ ప్రదేశాల్లో ఈ రోజు ఈ యొక్క ప్లాట్ ను గతంలో నుంచి నాకు ఉంది, దీనిపైన నేను తీసుకుంటున్నాను అంటే ప్రొసీడింగ్ తీసుకునేటువంటి దిశగా టీటీడీని కోరడం అయిందనేటువంటి నేపథ్యంలో దానికి అంగీకరించినప్పటికీ నేడు కేబినెట్ సమావేశంలో తీసుకున్నట్టు రద్దుపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక పక్క టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఆమోదపరుస్తూ ఇక్కడ ఏదైతే ఒక ప్రధాన సంచికలో వచ్చిన తర్వాత వార్తలన్నీ కూడా దీన్ని మంత్రివర్గ సమావేశంలో క్యాన్సిల్ చేయడం పైన పూర్తిగా మనస్తాపాన్ని చెంది నేడు తిరుమల తిరుపతి దేవస్థానము పాలక మండలి సభ్యుడిగా అతను రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. విజయ. రైట్, థ్యాంక్ యూ సుధీర్.